ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు ఇంకొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి రన్నింగ్ చేస్తూ కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? పిల్లలైతే స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇంకా బయట రోజు వాకింగ్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే మా హస్బెండ్ నైట్ డ్యూటీ, సో అందుకోసం అని చెప్పి ఇంకా ఇంట్లోనే రన్నింగ్ కోసం అయితే గొడవలు అవుతూ ఉంటాయి. మా హస్బెండ్ ఏమో ఇంట్లో చేయమంటాడు, నాకేమో బయట నలుగురితో చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ మిషన్ కొనైతే 4 years అయ్యింది. ఈ 4 years లో ఒక 20 times అయితే నేను వీడియో కోసమే అయితే వీడియో చేస్తాను. ఇంకా మా హస్బెండ్ నేను రన్నింగ్ చేయలే కానీ నా కోసం ఏమైనా చేస్తాడు. ఈరోజు అయితే పోహా టిఫిన్ అనమాట తయారు చేసి ఇచ్చేసాడు. హ్యాపీగా తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మా పిల్లలు వచ్చే టైంకి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ దమ్ బిర్యానీ అంటే పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక మీడియం సైజ్ 3 టమాటాలని పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని అందులో బటర్ని కానీ, నెయ్యిని కానీ, ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే బటర్ని యాడ్ చేసుకొని మంచి మీడియం సైజ్ ఒక 3 ఆనియన్స్ని తీసుకొని నిలువుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా ఈ ఆనియన్స్ని ఐ ఫ్లేమ్లో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడు తీస్తే మనకి కరకరలాడవు ఆనియన్స్ అనేవి. చక్కగా బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుంటే మంచి కరకరలాడే ఆనియన్స్ రెడీ అయిపోతే అదే కడాయిలో కొంచెం గరం మసాలా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసి మ్యాగ్నేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు చికెన్ క్లీన్ చేయాలన్నా నేనైతే విnegarతో చక్కగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇందులోనే కొంచెం టేస్ట్కి తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం పెరుగు, అలాగే నిమ్మరసం వేసి చక్కగా ఒక 30 to 40 minutes అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకవేళ ఇంకా ఎక్కువ టైం ఉంటే 40 minutes కన్నా ఎక్కువ మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్ అనేది ఇంకా త్వరగా బాయిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేయాలి. ఇందులోనే 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒక 5 minutes పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి కొంచెం గరం మసాలా, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా మూత పెట్టి 15 minutes అవ్వాలి. ఈ పక్కనే మళ్ళీ మనం రైస్ పెట్టుకోవాలన్నమాట. నేను రైస్ నానబెట్టినప్పుడే చక్కగా బాస్మతి రైస్ని అయితే చక్కగా క్లీన్ చేసి ఆ రైస్లోనే కొంచెం పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, కొన్ని గరం మసాలా స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆయిల్ని వేసి చక్కగా బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు చికెను అలాగే రైసు ఒక 15 to 10 minutesలో అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే రైస్ కూడా ఆ విధంగా వేసి మనం బాయిల్ చేసుకున్నాము అంటే చాలా చక్కగా మనకి ఫ్లేవర్ అనేది బిర్యానీ బాగుంటుంది. అప్పటికప్పుడు ఇందులో వేసుకునే కన్నా ముందు నానబెట్టినప్పుడు వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. రైస్ అయితే బాయిల్ అయిపోయింది కదా. ఈ విధంగా 70% కుక్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ అంతా కూడా ఒక లైన్లో పెట్టేసుకొని దాని మీద ఈ విధంగా లేయర్ లాగా రైస్ వేసేసుకోవాలన్నమాట. రైస్ని వేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని కరకరలాడుతున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి దాని మీద పైన కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ ప్రాసెస్లో ఇంకొక లేయర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని లేయర్స్ నచ్చితే అన్ని లేయర్స్ వేసుకొని చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా అయితే నేను సహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే పైన అలా సహీ బిర్యానీ మసాలా యాడ్ చేసేసి అసలు కలపకుండా ఉండాలన్నమాట. ఇంకా ఈ బిర్యానీ మసాలా వేసిన తర్వాత సాఫ్రాన్ మిల్క్ కానీ, అలాగే ఒకవేళ అది కానీ లేదు అంటే సాఫ్రాను పసుపులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, కలర్ కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మూత పెట్టేసి తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని అంటే ఇలా అడుగు అయితే అస్సలు మాడిపోకుండా ఉంటుంది. దోశ ప్యాన్ పెట్టి ఈ బిర్యానీ పాట్ని పెట్టి దాని మీద బరువుగా ఉన్నది ఏదైనా పెట్టేసుకోవాలి. ఎటువంటి ఆవిరిపోకుండా మంచిగా దమ్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా పెట్టుకొని 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు మంచి ఎమ్మి అయిన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఏ రెస్టారెంట్ కూడా సరిపోదు అంత టేస్టీ అయినా అస్సలు మాడిపోకుండా చాలా టేస్టీగా ఉండే ఈ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
సో హ్యాపీగా మా హస్బెండ్కి అయితే మంచి సర్ప్రైజ్ ఇద్దామని దమ్ బిర్యానీ అయితే చేసా. తనకైతే దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేనైతే చాలా తక్కువ టైంలో చికెన్ తేవడం, ఫాస్ట్గా కుక్కర్లో బిర్యానీ చేసేయడం అయిపోతుంది. ఈరోజు అయితే ముందుగానే చికెన్ తీసుకొని వచ్చేసాడు కాబట్టి హ్యాపీగా చికెన్ దమ్ బిర్యానీ చేసేసా. ఇంకా ఎగ్స్ కర్రీ కూడా చేసా, ఇంకా చికెన్ కర్రీ కూడా చేసా. ఇంక ఇవి అవుతున్నప్పటికీ ఇన్ని సామాన్లు అయ్యాయి. ఇంకా నేను చేయాల్సిన వంట చాలా ఉందన్నమాట. డైలీ కూడా చాలా పని ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా మేతి రోటీ అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళకి హ్యాపీగా స్నానం చేపించేసి అన్నం అయితే తినిపించేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళిన మా హస్బెండ్ అయితే బయట నుంచి వచ్చేసాడు. ఇంకా ఫైనల్గా మా ఇద్దరం కూడా కలిసి తింటున్నాము. మా ఎంతైనా సరే మేము తిన్న మా బుజ్జికి అయితే ఆ పిల్లలకు పెట్టకుండా అయితే అస్సలు తిన్న తర్వాత చక్కగా ట్యూషన్ అయితే దించేసాడు అనమాట. దించి వచ్చేసాడు. ఇంకా వచ్చిన తర్వాత నైట్ డ్యూటీ ఉంది కదా, సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే హ్యాపీ పడుకున్నారు. నేనైతే అస్సలు పడుకోను, ఇంకా ఏదో పని చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లని తీసుకురావడానికి లేపడానికి వెళ్ళి లేపుతుంటే అస్సలు లేగడం లేదు. 6 అయిపోయింది, డ్యూటీ కూడా వెళ్ళాలి కదా. ఇంకా హ్యాపీగా రెడీ అయిపోయి ఇంకా మా పిల్లలు అయితే ఈ విధంగా వర్షి ఇప్పుడు లేచి వస్తుంది. ఇంకా మా రిషి అయితే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఏంటి కేక్ వస్తుంది రిస్తా, నేను చేసిందే అలా అలర్ట్ చేయకూడదు కదా. కేక్ లేదు బుజ్జి, ఫొటోస్ దిగుదాం మంచిగా. తెలుసు లేట్ అవుతే ఆ కేక్ ఆ బయట నుంచి వస్తుంది. నేను ఇంకా మా రిషి అయితే ట్యూషన్ నుంచి వచ్చినప్పటి నుంచి కేక్ అని అల్లరి చేస్తూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే అన్నయ్య రాగానే నువ్వు తెచ్చావా అని అంటున్నాడు అనమాట. ఇంకా అన్నయ్య ఏ షిఫ్ట్ నుంచి వచ్చినప్పుడే నేనైతే మంచి ప్లాన్గా మనీ వేసేసి అన్నయ్య కేక్ తీసుకొచ్చేయండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే ఫ్రిడ్జ్లో పెట్టించాను. ఇంకా మా బుజ్జి అయితే ఫుల్ ఖుష్ అయిపోయాడు కేక్ని చూసి. ఎందుకంటే తనకి ఎప్పుడు నేను సర్ప్రైజ్లు ఇస్తాను కదా, అందుకని చెప్పి అలాగో తీసుకొని వచ్చింది అన్న నమ్మకంతో అయితే అనుకున్నాడు అనమాట. సో ఫైనల్గా నాకే డౌట్ వచ్చింది, ఈరోజు నా బర్త్డేనా లేకపోతే మా బుజ్జి బర్త్డే అని. ఎందుకంటే నాకు పెట్టే ఛాన్స్ ఇవ్వడం లేదు. మమ్మీకి పెట్టాలి. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు కేక్ తిన్నట్టు అసలు చాలా అల్లరి అనమాట. ఇంకా మా రిషి అయితే అసలు టూ మచ్. ఇంకా అటు ఒక కేక్ కట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా దాని మీద చాక్లెట్స్ అవి ఇవి తింటూ ఉంది. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ నైట్ డ్యూటీకి టైం అయిపోయింది, సో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈరోజు ఈ విధంగా వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.